పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్. సీఎం రేవంత్ తో మహేష్ కుమార్ గౌడ్ భేటీ, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు, పార్టీ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై చర్చ. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించిన జగన్, మత్స్యకారులతో మాజీ సీఎం సమావేశం. ఇవాళ పల్నాడు జిల్లాకు సీఎం చంద్రబాబు, పెదకురపాడులో 62 క్యాంటీన్లను ప్రారంభించనున్న టీడీపీ అధినేత. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ మద్దతు, ఢిల్లీ ఇన్విటేషన్ కు మాత్రం ఒప్పుకునేది లేదన్న గులాబీ బాస్. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ రిప్లై, ఎక్స్ వేదికగా తన పోస్ట్ను రీట్వీట్ చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ తిరుపతి జిల్లాలో నారా లోకేష్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల, ఫస్ట్ ఇయర్లో 77, సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణత. ఇవాళ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీ, నారాయణగూడ నుంచి ర్యాలీ ప్రారంభం. నేడు బీహార్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, నూతన సీఎంగా సామ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం. నేడు ఇండియా కూటమి నేతల సమావేశం, డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు. డీఎంకే ఎంపీలతో చెన్నైలో స్టాలిన్ సమావేశం, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఢిల్లీలోని రోహిణి సెక్టార్లో అగ్ని ప్రమాదం, కాలిపోయిన గుడిసెలు, 3 సజీవ దహనం. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్ కోసం ప్రియురాలు చోరీ, 2 లక్షల విలువైన వాచ్లు చోరీ, పోలీసులకు చిక్కిన యువతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, ఒంటిమిట్టలో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. హార్ముజ్ దిగ్బంధనానికి అమెరికా చర్యలు, 10,000 మందిని సిబ్బంది మోహరించినట్టు ప్రకటన. ఇరవై 24 గంటలు 20కి పైగా నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి వెళ్లినట్లు అమెరికా మీడియా కథనాలు. షాక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు, ఒక్కరోజే 1400కు పైగా పెరిగిన తులం బంగారం. ఇవాళ ఆర్సీబీ లక్నో మధ్య మ్యాచ్, రాత్రి 7:30 బెంగళూరు వేదికగా మ్యాచ్.